క్రీస్తుకరమైన నామంలో వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కలిసి ఈ రీతిగా ప్రభు సన్నిధిలో మీతో కూడా కలిసి ప్రభుని ఆరాధించుకునే కృపను వాక్యాన్ని ప్రభు వారు ఇచ్చినందుకై ప్రభు నేను స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా దేవుని దాసులు జీవన గల దేవుని సంఘం దైవజనులు యూసుఫ్ గారు ప్రత్యేకమైన వందనాలయ్యా సమయాన్ని గురించింది. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రచారకులైనటువంటి దేవుని దాసు కొల్లారు ఏరియాలో అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా ఈ రాత్రికాల సమయంలో ఈ సువార్త సభల్లో ఈ జీవం గల దేవుని సంఘంలో సజీవులైన జీవం కలిగిన దేవుని బిడ్డలైన అందరితో కూడా కలిసి ఆ దేవాతి దేవుని కనపరుచుకునే కృపను ప్రభు ఇచ్చారు. ప్రత్యేకంగా మరి మీ అందరూ నాకు చాలా కొత్తవారే. అయ్యగారు ఒకరు కనపడతారు, సురేష్ గారి దగ్గర, అలాగే తమ్ముడు ఇమాన్యుయల్ చేస్తున్నాను. లేకపోతే కొంచెం పరిచయం అంటే మిగతా అందరూ కూడా కొత్త వాళ్ళు. ఏదైనా క్రీస్తులో మనం అందరం దేవుని బిడ్డలు. సంతోషం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడికి రావడానికి దైవజనులు సైబరాబాద్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ గారైన ఆత్మీయులు దేవుని దాసులు పాస్టర్ సురేష్ గారు ఇలాగూ ఒకరోజు సమయం ఇవ్వాలి అని చెప్పేసి వారు కోరినప్పుడు నేను అడిగాను, ఎక్కడయ్యా ఏంటి అని అంటే ఇలాగూ సభలు ఉన్నాయి, ఒకరోజు మీరు చెప్పడానికి రావాలని వారు చెప్పినప్పుడు చెప్పారు అని అంటే దేవుని స్తోత్రం కలిగినాక అది ఎంతో ఆత్మీయ సంఘం అని భావిస్తాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతో చక్కగా ఆ ప్రాంతాల్లో వాడబడుతున్నటువంటి దైవజనులు సురేష్ గారు మరి వారికి సమయాన్ని దేవుని దాసుగా ప్రేమించి మధ్యలోనికి రావడానికి దేవుని స్తోత్రం వారు సహాయపడిన విధానాన్ని బట్టి ఆ దైవజనుడికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇద్దరం కూడా ఐబీసీలో మరి సైబరాబాద్ ఏరియాలో ఎంతో చక్కని పరిచయం చేయడానికి మాత్రమే కాదు, మరి సురేష్ గారు నేను మరి ఐబీసీ సంస్థలో బైబిల్ కళాశాలలో టీచింగ్ చేయడానికి కూడా ప్రభువారు చూపిస్తున్నారు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మరి యేసయ్య గారు ఒక 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు. అయ్యా మీరు ఏం చేస్తారో ఎక్కడి నుంచి వస్తారో నాకే తెలియదు కానీ 8 గంటలకు రావాలి. స్తోత్రం. దాదాపుగా నేనుండేది మీరు ఈ చివరైతే నేను ఆ చివర స్తోత్రం కలిగిన దాదాపుగా 100 కిలోమీటర్లు పైన 2 hours జర్నీ. కాబట్టి పిల్లలు ఏదేమైనా దేవుని ప్రేమను బట్టి మీతో కూడా ఉండడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ మంచిదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని దైవ సన్నిధిలో మనం అందరం కూడా ముందుకు సాగుదాం. మనందరికీ తెలిసిన పరిచయమైనటువంటి లేఖన భాగం మాట మనం చదువుకొని దైవ సన్నిధిలో ముందుకు సాగుదాం. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మన ధ్యానం కొరకాయ దైవ లేఖనంలో నుండి దేవుని స్తోత్రం కలిగిన గాక. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. ఆ మాట రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు ధ్యానం చేసి మనమందరం కూడా ముందుకు సాగుదాం. చదువుతారా? ఎవరైనా
24వ వచనం చదువుకుందాం. 24, 25 కలిసి ఉన్నాయి. మంచిది. ఆ 2 వచనాలు కూడా చదువుకున్నాం. చదువుతారు ఎవరైనా గట్టిగా గంభీరంగా? 24వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరిని ఒకడు పురుకొల్పుకొనవలనని ఆలోచిద్దాము. 2 చేతులతో ఒకసారి గంభీరంగా స్తోత్రం చెప్పుకుందామా? 2 చేతులు చెప్పాలి. హల్లెలూయా. నేను వాక్యం చెప్పాలంటే నాకున్న అలవాటు ఏంటంటే చిన్న పాట పడ్డాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు అందరు మగపిల్లలే కీబోర్డ్ ప్లే చేస్తారు, జాజ్ ప్లే చేస్తారు. ఇక్కడ చిన్నపిల్లలు దేవుని స్తోత్రం గర్ల్స్ ప్లే చేయడం చాలా సంతోషం. ఆమేన్. మంచిగా వాళ్ళ బిడ్డలు దేవుడు దీవించింది కాక. ఆమేన్. సంతోషం. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు చక్కని ఆరాధన చేసాడు. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రం కలిగింది కాక. బైబిల్ ప్రక్కన పెడదాం. 2 చేతులతో చప్పటి కొడుతూ మాకు కలిసి పాడుచు ప్రభుని స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా. సీరియస్ మన సంతోషమే కదా. దీవించింది కాక. కానీ పక్కన పక్కనతో చెప్పండి. చేపట్టుకొని దేవుడు నిన్ను దీవించింది, దేవుడు నన్ను దీవించింది. చెప్తారా? బయట చక్కగా చెప్తున్నారు. స్మైల్ చెప్పచ్చు కదా. ఓకే. రాజుల రాజా ఒకసారి చెక్ చేయను. రాజుల రాజా యేసయ్యా, ప్రభులకు నీవే ప్రభుడవయ్యా. రాజుల రాజా యేసయ్యా, ప్రభులకు నీవే ప్రభుడవయ్యా. Okay. 1, 2, 3. Let up. 1, 2, 3, 4. Good.
హల్లెలూయా 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 హల్లెలూయా. అన్న తర్వాత మీరు అంటే ఓకే రెడీ 1 మరణముపై విజయ బేరిని మోసి హల్లెలూయా 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 హల్లెలూయా. 1 and 2 and 3 1 and 2 and 3 మరణముపై విజయ బేరిని మోసి మరణ భయమును తొలగించినావే. హల్లెలూయా 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 కొంచెం జరగండి తల్లి జరగండి 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 కొంచెం రండి 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 లేకపోతే అనుకోండి ముందు రండి. జీవం కలిగిన దేవుడు సంగోడు చాలా చూడండి చక్కగానే పెట్టారు. రండి నాన్న కొంచెం ముందు జరగండి తల్లి జరగండి సూపర్.